ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న హైదరాబాద్కు వచ్చారు. నాంపల్లిలోని సిబిఐ కోర్టు ముందు జస్ట్ అప్పేర్ అవ్వడం కోసం. అయితే ఈ క్రమంలో తాను బేగంపేట ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి నాంపల్లి కోర్టు వరకు, అక్కడి నుంచి లోటస్ పాండ్ వరకు, మళ్ళీ తిరిగి వెళ్ళేంత వరకు కూడా ఇసుకేస్తే రాలనంత జనం అనే పదం కూడా చిన్నపోయింది. ఏ స్థాయిలో జనం అంటే ఆ జనాన్ని చూసి తన ద్వేషిష్ట గ్రూపులు ఎవరైతే ఉంటారో, పత్రికల ముసుగులోనో, టీవీ ఛానళ్ళ ముసుగులోనో, కొన్ని పార్టీలకు పిఆర్ కన్సల్టెన్సీస్గా పనిచేసుకుంటూ వీళ్ళ మాటలు, వీళ్ళ డిబేట్లు, అందులో పాల్గొన్నటువంటి కొందరి అంటే విషపూరితమైనటువంటి మనస్తత్వాన్ని నింపుకున్న వాళ్ళ మాటలు, వాళ్ళ ద్వేషాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి హైదరాబాద్లో ఎంత జనం వచ్చారో అర్థమవుతుంది. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక మనిషి మీద, లేకుంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీకి సంబంధించిన అతని మీద ఈ స్థాయిలో ద్వేషాన్ని నింపుకొని అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ ద్వేషం ఏంటి? ఒక ఆయన అంటున్నారు, జగన్మోహన్ రెడ్డిని అసలు ఎన్కౌంటర్ చేసేయండి అంట. హిడ్మాని ఎన్కౌంటర్ చేశారు కదా, అట్లా జగన్మోహన్ రెడ్డిని కూడా ఎన్కౌంటర్ చేసేయాలంటున్నారు డిబేట్లలో. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేసేయాలన్నంత ద్వేషమా? దీన్ని ద్వేషం అంటారా? దీన్ని మనం ద్వేషం అంటే ఆ ద్వేషమే చిన్నబోదు, ద్వేషమే చిన్నబోతుంది. ఇంత విషయాన్ని నింపుకున్నారా మనసుల్లో, గుండెల్లో? ఏం చేయాలో తెలియట్లే. సరే, హైదరాబాద్ పక్కనే కడప ఉంది కాబట్టి కడప నుంచి జనాలు తెచ్చుకున్నారు అని ఒక ఆయన యాంకర్ అంటున్నారు. హైదరాబాద్ పక్కనే కడప ఉందంట, ఆ కడప నుంచి జనాలు తెచ్చుకున్నారు. సరే, రాజకీయంగా వాళ్ళు డిపెండ్ చేసుకోవడం, రాజకీయంగా విమర్శలు ఓకే, ఇక ఎన్కౌంటర్ చేసేయండి అని. ఇంకొక ఆక్రోశం ఏంది? జగన్ వచ్చినటువంటి ఫ్లైట్ ఖర్చు 8 లక్షల రూపాయలు విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చినందుకు అంటారు. అరే, జగన్ వచ్చిన ఫ్లైట్ ఖర్చు 8 లక్షల రూపాయలు కాకపోతే 8 కోట్ల రూపాయలు కానీ ఎవరికి సంబంధం? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా నీ సొమ్ము నా సొమ్ము ప్రజల సొమ్ముతో రావట్లేదు కదా. ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని వస్తూ ఉన్నారు. ఒకసారి వచ్చినందుకే అంత డబ్బు ఖర్చు అవుతుంది 8 లక్షలు అని చెప్పి దాని మీద కూడా ఆయన సొంత డబ్బు పెట్టుకొని వస్తే ఆక్రోషం వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురి పర్యటనలో ఈ 17 నెలల కాలంలో విజయవాడ, హైదరాబాద్కి 267 ట్రిప్పులు వేశారు అని చెప్పి పత్రికలు వార్తలు రాస్తూ ఉంటే, కథనాలు రాస్తూ ఉంటే, మరి ఆ ప్రజల సొమ్ముతో ఆ ట్రిప్పులకు ఎంత ఖర్చు అయ్యాలి? జగన్ తన సొంత డబ్బు పెట్టుకొని వచ్చిన ఒక ట్రిప్పు మీద ఇంత ఆక్రోషం, ద్వేషం, అసూయ ప్రదర్శిస్తే మరి ఆ ట్రిప్పులు ప్రజల సొమ్ముతో తిరిగే దాని మీద ఏమనాలి? అంటే ఆ వచ్చిన జనాన్ని చూసి జనం రాలేదని చెప్పుకోలేరు. వచ్చిన జనము జగన్కున్న క్రేజును అలాగని చెప్పి వీళ్ళు జీర్ణించుకోలేరు. అందుకని చెప్పి ఏం చేయాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక ఇష్టం వచ్చిన మాటలు. ఇంకొక ఆయన అంటాడు, ఆయన వస్తే ఇక్కడంతా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, హైదరాబాద్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కదా ఆయన కేసుల విచారణ, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి బదిలీ చేయండి ఆ కోర్టులకి, అక్కడికి పోయేస్తే తెలుస్తుంది అంటే. ఈ ద్వేషం చూడండి, ఈ ఆక్రోషం చూడండి. ఎన్కౌంటర్ చేయాలని ఒక ఆయన, ఇంకొక ఆయన బెయిల్ రద్దు చేయండి, రండి అందరూ కలిసి రండి, అందరం పోయి బెయిల్ రద్దు చేయించుకుందాం, రండి పోదాం అందరం పిటిషన్లు వేస్తాం అంటాడు ఇంకొక ఆయన. ఈ స్థాయిలో, ఇంత పతాక స్థాయిలో ద్వేషం అసలు సమాజాన్ని ఎంత దారుణంగా ద్వేషంతో నింపేస్తున్నారో చూడండి ఈ గుంపులు కలిసి. బాబోయ్, అసలు ఒక్కోసారి ఇలాంటి మనుషులు, ఇలాంటి సమాజం, ఇట్లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళ మధ్య ఉండాల్సి వస్తున్నందుకు సిగ్గుపడాలబ్బా, సీరియస్లీ.